హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు సండే స్పెషల్గా రొయ్యల కర్రీ అనేది ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్గా దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యలు అనేవి శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని స్పైసెస్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అంతే. ఫస్ట్ దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ స్పైసెస్ అనేవి కొంచెం లైట్గా వేయించుకోండి. మంచి అరోమా వస్తుంది వేయించేటప్పుడు. ఈ విధంగా అవి మంచిగా వేగాయని తెలుస్తుంది. ఇవి వేయించుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే బాండి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి ముక్కలు అంటే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేవి యాడ్ చేసుకొని అవి కొంచెం వేయించుకున్న తర్వాత అలాగే మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఇక్కడ నేను కేజీ వరకు తీసుకున్నానండి రొయ్యలు, అందుకని మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు అనేవి కట్ చేశాను. నెక్స్ట్ దీనిలో కొంచెం కరివేపాకు వేయటం వల్ల నాన్ వెజ్ ఐటమ్స్కి మంచి అరోమా అన్నది వస్తుందండి. నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే మూత పెట్టుకొని మగ్గించుకోండి. దీనిలో ముందుగా నేను చల్లారి పెట్టుకోవడానికి స్పైసెస్ అనేవి మిక్సీ జార్లో వేసాం కదా, అవి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈలోగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు అనేవి యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడే దీనిలో ఉప్పు ఏది కూడా యాడ్ చేయకుండా ముందుగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ రొయ్యల్లో అనేది వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. అదంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం మిగతా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ నేను 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించినప్పుడే ఎంత వాటర్ అనేది వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఈ వాటర్లోనే రొయ్యలన్నీ కూడా కుక్ అయిపోతాయి. దీనికి ఎక్స్ట్రా మనం ఏం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. వాటర్ అనేది ఎక్కువ వేసి అలాగే ఎక్కువసేపు ఉడబడితే ఈ రొయ్యలు అనేవి గట్టిగా అయిపోతాయండి. సో కాబట్టి ఇదంతా ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ అనేది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో ఉప్పు, అలాగే పసుపు, అలాగే కారం అనేది టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అలాగే అవి కొంచెం నలిగిన తర్వాత ఈ టమాటాలు కూడా యాడ్ చేసి కలిపి మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా సరిపోతుందండి. దీనిలో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. అలాగే ముక్క కూడా బాగానే ఉడుకుతుంది. ఇంకా అంతే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ దీనిలో ఇంకా కొత్తిమీర అనేది వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల కూర అనేది చాలా సింపుల్గా తయారవుతుంది. చేసే 2 పద్ధతుల్లో ఇదొక పద్ధతి అండి. ఇంకొక పద్ధతిలో కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఈ విధంగా ఎప్పుడు చేసినా సరే రొయ్యల కూర అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.